దీపావళి రోజు ఖచ్చితంగా మేము పొంగడాలు చేస్తాము. ఒక విధంగా చెప్పాలంటే పొంగడాలు లేకుండా పూజే పూర్తవదు. మరి మీరు ఏం చేస్తారా అన్నది చెప్పండి. అరకిలో రేషన్ బియ్యాన్ని 6-7 గంటలు నానబెట్టి శుభ్రం చేసి బియ్యంలో నీళ్లు లేకుండా వడకట్టి పొడి క్లాత్ మీద ఆరబెట్టాలి. అయితే బియ్యం అనేది పూర్తిగా ఆరిపోకుండా చెమ్మ ఉన్నప్పుడే తడి బియ్యం పిండి తయారు చేసుకోవాలి. తర్వాత బెల్లం పాకం పట్టాలి. అరకిలో బియ్యానికి 1/2 కేజీ బెల్లం తీసుకొని కొంచెం నీళ్లు వేసి బెల్లం కరిగాక తీగ పాకం వచ్చాక తడి బియ్యం పిండి వేస్తూ ఉండలు లేకుండా కలపాలి. ఇలా ముద్దగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి కిందకి దించాలి. అయితే పిండి వేడిగా ఉన్నప్పుడే పొంగడాలు వేయకూడదు. కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి కాస్త జారుడుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి కొద్దిగా తీసుకొని బాగా కాగిన ఆయిల్లో ఒక గరిటెడంత పిండి వేస్తే దాని అంతటా అదే పొంగుతూ పైకి తేలుతుంది. అప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పొంగడాలు రెడీ. 3-4 రోజులు నిల్వ ఉంటాయి.